తెలంగాణలో కుల గణన విషయంలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మోదీ రాహుల్ కులం మతంపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి. రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళు హిందువులు. బండి సంజయ్ గారికి ఏమైనా డౌట్, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న. కులాలకు మతాలకు అతీతంగా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఉంది. భారతీయ సనాతన హిందూ వైవాహిక సాంప్రదాయం ప్రకారం భర్త ఇంటి పేరు భార్యకు వస్తుందని, కాబట్టి సోనియా గాంధీగా అయింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీలలో, అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళని గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు, రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. ఇది లెక్క. ఇప్పుడు మాట్లాడు.